నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు ప్రధానంగా ఒక 10 టాపిక్స్ మీద మాట్లాడుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఎవరు ఎంతమంది టీంని ఆగస్టు ఎండింగ్లోకి చేస్తారన్న దాని మీద ఫాస్ట్గా మీరంతా మీ టీం ద్వారా ఎంతమంది చేయొచ్చు అన్నది ఫాస్ట్గా చెప్తే దాన్ని అంతటి కూడా అందరూ కూడా వింటారు. ప్రతి వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఎంతమందిని చేస్తారో చెప్పవలసిగా కోరుతున్నామండి. ఫాస్ట్గా ఎవరికి వాళ్ళు మైక్ సార్ నేను కొంతమంది ప్రయత్నం చేస్తాను సార్. నా ప్రయత్నం. ఓకే అండి, కంగ్రాట్స్. గుడ్ ఈవినింగ్ సార్, నేను రాంప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం హైదరాబాదు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కరీముల్లా గారు వీళ్ళంతా వచ్చారు. మన కృష్ణా జిల్లాలో ఉన్న పాత మిత్రులందరూ కూడా కలుపుకొని మేము ఈ నెలలో దగ్గరగా 5,000 టార్గెట్ పెట్టాం సార్. మేము తప్పకుండా 5,000ని పూర్తి చేస్తానండి. థ్యాంక్ యూ సార్. ఓకే, కంగ్రాట్స్ అండి రాంప్రసాద్ గారు. నెక్స్ట్ సార్, నేను చెప్పండి. విజయ్ కుమార్ పట్నం సార్. చెప్పండి. 50 నుంచి 100 మందిని టార్గెట్ చేసి ఈరోజు ఫిక్స్ అయ్యాం సార్. మేమందరం మాట్లాడుకున్నాం. మేము ఆ విధంగా మీ సహాయ సహకారాలతో ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్ భాస్కర్ సార్, అంటే నేను అసోసియేట్స్ని ఒక 50 నుంచి ఒక 70 వరకు నేను చేస్తాను సార్ కంపల్సరీ ఈ నెల. ఓకే ఓకే సార్. రైట్. నెక్స్ట్ అట్లానే అసోసియేట్స్తో పాటు ఏదన్నా మీరు ఫ్రాంచైజీల కోసం ట్రై చేస్తున్నారా? అదే రకంగా మన సోలార్ గురించి ఏదన్నా అప్డేట్ ఇవ్వదలుచుకున్నారా? అదే రకంగా ఈవీ బైక్స్ కూడా విత్ ఇన్ ఈ 2 డేస్లో ఒక మంచి న్యూస్ వస్తుంది. కాబట్టి ఈ 2 డేస్లో ఖచ్చితంగా అందరు డీడీ తీసే వాళ్ళంతా కూడా రెడీగా ఉండొచ్చు. ఇబ్బంది ఏం లేదు. దాని గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా సోలార్లో ఎవరైతే 100 చేయదలుచుకున్నారో వాళ్ళ గ్రూప్ ద్వారా వాళ్ళు కూడా మాట్లాడాలి. ఇక్కడ టీమ్ బిల్డింగ్ ఒకటి, ఫ్రాంచైజీలు ఒకటి, కార్డ్స్ ఒకటి, సోలార్ ఒకటి, ఈవీ బైక్స్, ఈ 5 టాపిక్స్ మీద ఫాస్ట్గా చెప్పేస్తే దాన్ని ఆల్రెడీ మీరు చెప్పేదంతా రికార్డ్ అవుతుంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఒకసారి రివ్యూ చేసుకోవటానికి ఉంటుంది. దయచేసి ప్రతి వాళ్ళు ఫాస్ట్గా సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సుబ్బారెడ్డి సార్, నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను సార్. సుబ్బారెడ్డి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మా టీం నుంచి ఈరోజు కొన్ని ఐడీలు జరగడం 8 ఐడీలు వేసాం సార్. ఈరోజు 8 ఐడీలు పడినాయి సార్. ఈరోజు 8 వేసిన ముర్తుజా గారికి కంగ్రాట్స్ సార్. అలాగే జనార్దన్ గారికి కంగ్రాట్స్ సార్. రేణుక గారు అనంతపురం నుంచి స్టార్టింగ్ సార్. మనకు అనంతపురంలో ఈరోజు 2 ఐడీలు పడ్డాయి సార్. ఓకే. రేణుక గారికి కంగ్రాట్స్. అమ్మ రేణుకమ్మ, మీరు ఇంకా విజయవంతంగా దూసుకెళ్ళాలి. 2 కాదు, మనకు టార్గెట్ ఆగస్టు కల్లా మన టీం అంతా ఇప్పుడు జూమ్ లో ఎవరైతే ఉన్నారో మన టీము మినిమం 225 మందిని చేసుకోవాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఈ ఆగస్ట్ ఎండింగ్ కల్లా సార్. అలాగే సోలారు మా టీం నుంచి సార్ టోటల్గా 100. నేను డైరెక్ట్ 50 టార్గెట్ పెట్టుకున్నాను సార్. మా టీం నుంచి ఒక 50 అనుకున్నాను సార్. బ్రాంచెస్ వచ్చేసి ఒకటి గిద్దలూరు సార్, ప్రకాశం జిల్లాలో, నంద్యాల సార్, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు. మ్యాక్సిమం ఆగస్ట్ ఎండింగ్ కు మీ సహకారంతో 5. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు సుబ్బారెడ్డి గారు 5 కాదు, మీరు 20 టార్గెట్ పెట్టుకోండి ఆగస్ట్ ఎండింగ్ కి. ఖచ్చితంగా అంటే మీరు పనిచేయడంతో పాటు మిగతా వాళ్ళతో కూడా పనిచేసిన అట్లా అన్న దాని మీద అందరికి టార్గెట్ ఇవ్వండి. అందరి టార్గెట్స్ మీకు సహకరిస్తుంది. కాబట్టి ఫాస్ట్ గా 20 దాకా ప్రయత్నించండి. ఖచ్చితంగా అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ చేస్తారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి వెంటనే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ అందరూ సీనియర్లే ఉన్నారు ఇవాళ. చెప్పండి. హలో చెప్పండి సార్. హలో సార్, నేను కృష్ణ, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. హలో సార్ చెప్పండి సార్. సరే, ఒక 30 to 40 మెంబర్స్ జాయిన్.
సార్ నా తరఫున డైరెక్ట్ గా 50 మంది వస్తారు సార్. కాకపోతే ఏంటంటే అది పొద్దున ఉదయం మాట్లాడినట్టు కింద లెక్కుని పెరిగితే నా టీం తరఫున దగ్గర 200-300 మంది జాయినింగ్స్ పడతాయి సార్. ఓకే ఓకే, దానికి సంబంధించి కూడా మీ సొల్యూషన్ ఖచ్చితంగా రోహిత్ గారు మేము చర్చించుకుని వచ్చిన తర్వాత ఒకసారి మేనేజ్మెంట్ తో చర్చించి ఫైనల్ చేస్తామండి. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని తప్పు చెప్పలేము మనం కరెక్ట్గా వెళ్తున్నాయి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సార్ లక్ష్మణ్ సత్యనారాయణ సార్. నేను ఆగస్ట్ 20 వరకు నా ఈ 135 అసలు కాకుండా ఇంకొక 125 మంది నేను అసలు చేస్తాను సార్ ఎండింగ్ వరకు. ఓకే 10 సోలార్లు ఇస్తాను సార్. ఓకే, మళ్ళీ ఇటు తిప్పుతుంది. ఫ్రాంచైజీలు ఎన్ని ఇస్తారు రెండు ఇస్తాను సార్? రెండు ప్రాసెస్ రెండు ఫ్రాంచైజీ. అంత స్పీడ్ ఈవీ బైక్స్ గురించి కూడా రెడీ వస్తున్నాయి. సడన్ బ్రేక్ కొట్టినాను ఏం చేయకుండా చూడు దారి వీడు ఓకే. నేను రోహిత్ మాట్లాడుతున్నాను సార్. సార్ ఈ మంత్ నా మెంబర్షిప్ టార్గెట్ వచ్చేప్పటికే 3000 తగ్గకుండా మెంబర్స్. ఇది కాకుండా మళ్ళీ వీళ్ళు టెప్పర్ వాళ్ళు కంకర వేసుకొని వస్తారు. 50 to 200 సోలార్స్. అదేవిధంగా టీమ్ మెంబర్షిప్ ఒక 3000 ట్రై చేస్తాను సార్. ఓకే అండి, కాంగ్రాట్స్ అండి, మంచి నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఖమ్మం ఆఫీస్ నుంచి నేను 100 మందిని చేయించాను సార్ అసోసియేట్స్గా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అట్లానే మీరు ఫ్రాంచైజీస్ మీద కూడా దృష్టి పెట్టాలి. సార్ మర్చిపోయా, సారీ సార్. ఫ్రాంచైజీ మహబాద్ నెక్కొండ అని చెప్పారు సార్, నేను చేపిస్తాను సార్. మహబాద్ ఒకటి, నెక్కొండ ఒకటి. ఓకే అండి, అట్లానే సోలార్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నమస్తే సార్ రాజబాబు. నమస్తే అండి. సార్ ఈ నెల అయితే నేను 100 మంది అసిస్టెంట్ టార్గెట్ పెట్టుకున్నాను సార్. అలాగే ఫ్రాంచైజీలు కూడా ఒక 2 ఫ్రాంచైజీలు ఇస్తాను సార్. అలాగే సోలార్ కూడా ఒక 20 వరకు ఇస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ Hi sir, good evening. గుడ్ ఈవినింగ్. Rilata from Karnool sir. చెప్పండి మేడం. సార్ మీ ప్లానింగ్స్ ఈ రియల్ భూమి గురించి మా ఫ్రెండ్స్ రిలేషన్స్తో అందరితో చెప్తా ఉన్నాను సార్. ఓకే వాళ్ళకి ఇంకా ప్లానింగ్స్ గురించి నేను డీటెయిల్గా చెప్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాను సార్. నేను ఇంకా ప్రయత్నం చేస్తానే ఉన్నాను. ఓకే ప్రోడక్ట్లు వీటన్నిటిలో కూడా కస్టమర్లు ఎట్లా అడుగుతారంటే వాళ్ళ బెనిఫిట్స్ ముందు చెప్పాలన్నట్టుగా ఉంటారు సార్ వాళ్ళు. అందుకే వీటన్నిటి మీద నేను ఇంకా అవగాహన పెంచుకొని అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు అందరికీ చెప్పే ముందు మనం మీకు కనుక వాళ్ళకి కనుక షేర్ చేసినట్లయితే మీకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర టోటల్ వచ్చేసేసి రోహిత్ గారు చెప్పింది ఉంది, అట్లానే మౌనిక చెప్పింది ఉంది, రెండు కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. అదే రకంగా మనకు వీడియోస్ కూడా ఉన్నాయి అన్నమాట. కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చూడటం స్టార్ట్ చేసి కంపెనీ ఏంటి ఏందని పూర్తిగా మీకు అర్థం అవుతుంది. వాళ్ళకు కూడా పంపించినట్టయితే వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఫాస్ట్గా మీకు సహకరించడానికి ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే టూల్స్ అన్ని అని ఆలోచన. అదే సార్, ఫస్ట్ నాకు సోలార్ది, తర్వాత ఈ ఎలక్ట్రికల్ బైక్ గురించి వాళ్ళకి ఎట్లా వాళ్ళకి బెనిఫిట్ ఎలా వస్తుంది అనేది చెప్తే వాళ్ళు కొంచెం ఫాస్ట్ మూవ్ అవుతారు సార్. నాకు కొంచెం అది క్లియర్గా లేదు. నేను కొంచెం మా అప్లైనర్స్ని అడిగి కూడా కనుక్కుంటాను సార్. స్టడీ కనుక్కోండి, మీకు ఫ్లైయర్ కూడా పెడతారు దేని మీద ఏం వస్తుంది అన్నది కూడా ఇబ్బంది. నెక్స్ట్ నెక్స్ట్ అండి సార్ శుభ సాయంత్రం సార్, శివకృష్ణ సార్. సార్ నా వాయిస్ అనిపిస్తుందా? కనబడుతుందండి సార్
నేను ఈ ఆగస్టు మంత్ వచ్చేసి అసోసియేట్స్ 1000 రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను సార్. అలాగే నా ద్వారా ఒక ఫ్రాంచైజ్ అనేది ఒకటి ఆల్రెడీ నేను మాట్లాడి ఉంచాను సార్. వాళ్ళు ఏ ఏరియా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చి సోలార్ కూడా కమర్షియల్ ఒకటి నేను మాట్లాడాను సార్ కాలేజ్ సంబంధించి. నేను ఆగస్ట్ నెలలో ఒక 10 వరకు నేను సోలార్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇప్పటి వరకు ఆల్రెడీ నేను ఒక 4కి సంబంధించి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఉన్నాయి సార్. అలాగే మాట్లాడొచ్చా సార్? మాట్లాడు. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు మన అసోసియేట్స్ ఇక్కడ జూమ్లోకి అంటే మనం ఏ రోజు వర్క్ చేస్తామో ఆ వర్క్ అనేది దాని వరకు మాట్లాడితే అందరికీ వచ్చే అవకాశం ఉంది సార్. ఎవరు ఎటు వెళ్ళినా కూడా జస్ట్ మనం ఏం చేసినా కూడా కంపెనీకి అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఇన్స్పైర్ అవుతుంది కాబట్టి చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు జస్ట్ మనం ఎటు వెళ్ళాము, ఈరోజు ఎవరిని కలిసాము సార్ అదొకటి చెప్తే బాగుంటుంది. ఈరోజు అయితే మనకి ఖమ్మం ఆఫీస్లో ఖమ్మం సోలార్ చేస్తుంటారు మహేష్ గారు. ఆయన చాలా మనకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారని చాలా నుంచి ఆయన సోలార్లో ఉన్నారు కాబట్టి ఆయన మన టీంలోకి వచ్చారు. విషయం ఏంటంటే సారు మల్లేష్ గారి ద్వారానే ఆయన కూడా చేస్తున్నారు కాబట్టి మన టీంలోకి రావడానికి చాలా ఇంట్రెస్ట్ ఇచ్చారు. అలాగే మనకి ఫైనాన్స్ సంబంధించి కూడా శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు మన బండి రామకృష్ణ గారు కమసటి వెంకన్న గారు వాళ్ళ ద్వారా వచ్చారండి. శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా మనకి సహకరించడానికి ఆయన ఆ ఏరియా బ్రాంచ్ మేనేజర్ని కూడా తీసుకొచ్చారు సారు. వాళ్ళ ద్వారా మనం కూడా ఏదైతే మనం ఇప్పటివరకు మనం సోలారు సంబంధించి ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా రావట్లేదు అనుకుంటున్నాం. కొంచెం వాళ్ళు మనకి సహకరిస్తారని చెప్పారు. 66 ఏజ్ ఉన్నా కూడా మనకి మాట్లాడదామన్నారు. ఏదైనా అవకాశం ఉన్నా కూడా మాట్లాడదామని మనకి మాట ఇచ్చారు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు. ఈ విధంగా మనము ఏదైనా మనకి వచ్చిన అవకాశాలను మనం వినియోగించుకున్నాము. ఫైనాన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది సార్. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు మనకి ఖమ్మం ఆఫీస్లోకి వస్తే మనకు తెలిసిన వరకు మనం దాన్ని క్లియర్ చేయడానికి చూస్తాం. తర్వాత మనకు తెలియని విషయాన్ని హెడ్ ఆఫీస్కి మనం కాంటాక్ట్ చేయించి మాట్లాడటానికి అవకాశం ఉంటుందండి. ఇది సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. నేను ఈ నెల నా టీం వాళ్ళు కూడా అంతా యాక్టివ్ ఉన్నారు. భాస్కర్ గారు ఇంకా కాంజీ గారు మాట్లాడి అలాగే నేను కూడా ఏంటంటే సూర్యాపేటలో ఫ్రాంచైజీ అలాగే కోయాడలో కొంచెం స్టార్ట్ అయింది. ఏపీలో కూడా ఒక 3 పెద్ద సెంటర్లలో కూడా యాక్టివ్ అయింది. అలాగే హైదరాబాద్లో ఆల్రెడీ మనం ఆఫీస్ ఓపెన్ చేసినాం కాబట్టి నాకు తెలిసి ఒక 4-5 వేల మందిని ఈ నెల నేను యాడ్ చేస్తున్నాను. అలాగే పాత వాళ్ళు ఒక 300-400 మంది ఉన్నారు హైదరాబాద్ సరౌండింగ్లో. వాళ్ళందరూ కూడా మనకు ఆఫీస్ ఓపెన్ అయింది కాబట్టి అలాగే సోలార్ ఇవన్నీ కూడా మనం యాక్టివేషన్ చేస్తాం. ఒక 5 ఫ్రాంచైజీలు అయితే నేను 100% ఓపెన్ చేస్తానండి. ఒక 200 సోలార్ అయితే అయిపోతుంది. ఈ నెల నాకు ఆల్రెడీ 10 అయిపోయినాయి. దాంట్లో ఈరోజు ఫస్ట్ ఇన్స్టాల్ కూడా జరిగింది. ఈరోజు జరుగుతుంది, ఇంకా రన్నింగ్లో ఉంది. ఇప్పుడే నేను ఆడి నుంచి వచ్చిన కస్టమర్. రేపు మండే ట్యూస్డే వరకు నాకు తెలిసి ఫస్ట్ వీక్లో నేను పోయిన నెల ఇచ్చానో అవన్నీ కూడా కంప్లీట్ కావచ్చు. ఇక కొత్త వాటి గురించి కూడా అక్కడ రేపు నేను కోదాడి ఫీల్డ్కి వెళ్తున్నా. ఎల్లుండి మన అందేసి వెంకటేశ్వరరావు రమ్మన్నారు. అలాగే ములుగు వాళ్ళతో కూడా మాట్లాడేది ఉంది. హైదరాబాద్ వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి మ్యాక్సిమం నాకు ఆగస్ట్ నెల నా బర్త్డే కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజ్ ఉంది. అలాగే ఇవన్నీ మనకు ఈవీ వెహికల్స్ కూడా రాబోతున్నాయి. అంతా ఏదో మంచి శకునాలే అన్నట్టు నాకు 1 year నుంచి వెయిట్ చేసినందుకు నేను రియల్ బుక్ని నమ్ముకున్నందుకు నేను బ్రాండ్ సక్సెస్ అవుతున్నా. మా ఆఫీస్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్గా మంచిగా ఉందని చెప్పాను. నేను కూడా అలాగే నేను డబ్బు సంపాదించడానికి వచ్చినా అలా రియల్ బుక్గా నీతిగా నిజాయితీగా నేను సంపాదించుకుంటూ కొన్ని 100,000 మందిని కూడా నేను అవకాశం కల్పించాలని చెప్పి మీ అడుగుజాడలో నడుస్తా. రియల్ బూమ్ కాన్సెప్ట్ దాన్ని నమ్ముకొని నేను 1 year అబౌవ్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను సక్సెస్. ఇప్పటికే ఈ నెల నేను సక్సెస్ అయినా కంటిన్యూగా ప్రతి నెల కూడా నేను
ఊహించనంత ఇన్కమ్ తీసుకుంటా అని చెప్పి మీ అందరి ముందు నేను మాట్లాడి నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ అండి. భలే మీరు మంచి టార్గెట్ తీసుకున్నారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి అందరం కోరుకుంటాం. నెక్స్ట్ అండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ వినుంటారు. ఇంకా మీరు ఏదన్నా మీరు కూడా టార్గెట్ తీసుకొని ఏదైనా చేయదలుచుకుంటే మాట్లాడొచ్చు అండి. ఎందుకంటే ప్రతిరోజు మేము కొంతమంది మాట్లాడుతున్నాం, ఈరోజు అందరినీ మాట్లాడించే అవకాశం ఇస్తున్నాం కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఫస్ట్ మాట్లాడటం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మనం ఒక 4 సార్లు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పని రూపంలోకి వెళ్ళినప్పుడు కార్యరూపం దాల్చినప్పుడు 100% సక్సెస్ అవుతారు. మాట్లాడితే మనం కనుక స్టార్ట్ చేయకపోతే పని చేయడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మీకు మీరు మీ మీద నమ్మకంతో మీరు చెప్పండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్ నమస్తే సార్, మాట్లాడొచ్చా? నమస్తే అండి సార్, సజీవేంద్ర మాట్లాడుతున్నాను సార్. సార్ ఖమ్మం ఆఫీస్లో మనం రోజు రోజుకి పబ్లిక్ని అసోసియేట్స్ని పెంచి దాదాపుగా ఆఫీసు కలకలలాడిన తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం సార్. మీరు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఆఫీస్కి ఎవరు వచ్చినా కూడా ఆఫీస్ నిండిపోయినట్టుగా నేను తయారు చేస్తాను ఆఫీస్ని. నేను శ్రీకృష్ణ గారు, పన్నాం శ్రీనివాసరావు గారు దాదాపుగా ఇప్పుడు ఏంటంటే కొత్తగా తెలిసాం కాబట్టి అందరినీ పరిచయస్తున్న మొత్తాన్ని కూడా మమేకం చేస్తున్నాం సార్ మన ఆఫీస్కి రావడానికి. వచ్చిన తర్వాత వారి పరిచయస్తులు అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది సార్. అలాగే మహేష్ గారిని కూడా ఎప్పటి నుంచో సోలార్ మహేష్ గారిని నేను పిలవడం జరిగింది. ఈ రోజు వచ్చాడు తను. ఈ రోజు వచ్చి మొత్తం వివరించడం జరిగింది సార్. అట్లే ఒకరి ద్వారా ఒకరు పరిచయాలు పెంచుకొని వారి అనుభవాన్ని మాకు కూడా తెలుసుకొని ఇక్కడ ఒకరికి తెలియని విషయాన్ని తెలుసుకుని అందరం కూడా ఈ ఆఫీస్లో మంచిగా రియల్ భూమి సంస్థ అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నమస్తే సార్, నా పేరు వెంకటరమణ సార్. నేను ఈ ఆగస్టులో ఒక ఫ్రాంచైజీ రావడానికి ప్లాన్ చేస్తున్నా సార్. అంతేకాకుండా వెంచర్లో ఫ్లాట్ కూడా మాట్లాడాలనుకుంటా, వాళ్ళు ఓకే అన్నారు, మళ్ళీ ఒకసారి చూస్తున్నారు. అంతేకాకుండా ఈవీ బైక్స్ ఒక 6 మెంబర్స్ ఫోన్ చేస్తున్నారు, అయితే అవి ఇంకా రాలేదుగా, ఒక వారం పట్టుద్దని చెప్పాను. అవి వస్తే మనకి ఒక 6 సార్. వాళ్ళు ఇంకా ఆలోచనలో ఉన్నారు, ఒకళ్ళైతే ఓకే అవుతారు అనుకుంటా. ఈ నెలలో ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేటట్టు చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు పెట్టించుకున్నారా సోలార్? సార్ లేదు సార్. ఫస్ట్ మీరు మీ ఇంటికి పెట్టించుకోండి. ఓకే సార్. అంటే ఫాస్ట్గా 10 కాదు 100 అవుతాయి. ఫస్ట్ మనం పెట్టించుకుంటే ప్రతి వాళ్ళని కూడా ఆ రోజు చిన్న ఇనాగ్రేషన్ చేసుకోండి. అక్కడ అందరిని పిలవండి. పిలిచినప్పుడు అందరికి కూడా ఒక అవగాహన వస్తుంది. ఈ సీనియర్స్ పిలవండి. చక్కగా ప్రతి ఎవరైనా కూడా సోలార్ ఇనాగ్రేట్ చేసుకుంటే అందరికి తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి అదొక బిజినెస్ పెరగటానికి అవకాశం ఉండే ఒక ఇది. కాబట్టి ఫస్ట్ జూమ్ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా సోలార్ పెట్టించుకుంటే 100% అదే ఆటోమేటిక్గా మనం ఈ మంత్ టార్గెట్ అయితే పోయిన నెల అచీవ్ కాలేదు, కానీ ఈ నెల అయితే 100% అచీవ్ అవుతామని చెప్పేసి అది ఖచ్చితంగా అందరూ కూడా భావించవచ్చు. ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నిస్తే చాలా ఫాస్ట్గా మనకు ప్రయత్నం అవుతుంది. అంటే ప్రతి చోట ఫస్ట్ పోయిన నెలలో మనకి ఇన్స్టలేషన్స్ లేవు. ఈ నెలలో దగ్గర ఇన్స్టలేషన్స్ ఈ ఆగస్ట్ దీనిలో ఎక్కడైతే మన టీం ద్వారా ఒక 200 దాకా ఇదయ్యి ఉన్నాయి. కాబట్టి అవన్నీ వచ్చినప్పుడు 200, 2000 అవడం పెద్ద విషయం కాదు. 2000, 20,000 కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయత్నం అన్నది స్టార్ట్ చేయాలి. ప్రతి వాళ్ళు కూడా జూమ్ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటికి పెట్టించుకోవడానికి ట్రై చేయండి. దాంతో ఆటోమేటిక్ మీ అందరూ కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి కోరుకుంటాం. నెక్స్ట్ అండి. నెక్స్ట్ మాట్లాడితే ఫస్ట్ మీ ఇంటికి పెట్టించుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి మీరు మాట్లాడుకుంటూ ఉండొద్దు. దయచేసి మాట్లాడండి సార్.
వికారాబాద్ రమేష్ మాట్లాడండి. ఓకే, రైట్. ఇవాళ మాట్లాడిన వాళ్ళు రేపు మాట్లాడటానికి కూడా అవకాశం వస్తాయి కాబట్టి రేపటికన్నా ఇవాళ మాట్లాడిన వాళ్ళు రేపు మాట్లాడొద్దండి. రేపు మిగతా వాళ్ళు కూడా అవకాశం తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. ఫస్ట్ మనం చెప్పుకుంది టీమ్ బిల్డింగ్ గురించి అండి. ప్రతి వాళ్ళు టీమ్ బిల్డ్ చేయడానికి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు పైకి మాట్లాడిపోయినా లోపలైనా వాళ్ళు ప్రమాణం చేసుకుని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి చూద్దాం. అదే రకంగా సోలార్ గురించి మనం టార్గెట్ పెట్టుకుంది పోయిన నెల కాలేదు కాబట్టి ఆగస్టు 1st రోజున మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా 100% అందరూ కూడా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుందాం. నెక్స్ట్ ఈవీ బైక్స్ కూడా అతి త్వరలో మనకు రాబోతున్నాయి. దాని కూడా అప్డేట్ మీకు రేపటికి ఎప్పుడు వస్తాయి ఏందని కూడా చెప్పడం జరుగుతుంది. అదే రకంగా మనకి నెక్స్ట్ ఒక 70 దాకా హెల్త్ ప్రోడక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయండి. చాలా మంచి క్వాలిటీవి. అది కాకుండా మనం నిత్యం ఆదాయం ఉండటానికి దాన్ని కూడా ఖచ్చితంగా తీసుకొస్తా ఉన్నాం. అదే రకంగా మనం కుకట్పల్లి ఓపెన్ చేసుకోబోయే రియల్ డే ఫ్రెష్ మార్ట్కు సంబంధించిన కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. రేపటికి ఒక ఫైనలైజ్ అయితే అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదే మాటలు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాము. అదే రకంగా మనకి మనకు సంబంధించిన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా PHP కానీ .net కానీ చేసిన వాళ్ళు ఉంటే ఒక 2కి అవకాశం ఉందండి. ఖచ్చితంగా తెలియజేస్తారని చెప్పేసి అందరిని కోరుతా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి కార్డుకు సంబంధించి చాలా అద్భుతమైన ప్లాన్ అండి. ప్రతిరోజు కూడా మీరు డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఒక 10 నుంచి 20 వేల రూపాయల దాకా సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం మీరు ప్రయత్నం కూడా స్టార్ట్ చేయలేదు 90% పీపుల్. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కార్డ్స్ సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు పర్సనల్ టార్గెట్ తీసుకొని మీ టీమ్ టార్గెట్ తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిద్దాం. అదే రకంగా మనకి పాస్ట్ హైదరాబాద్ లో కూడా మనకి ఆఫీస్ అది ఓపెన్ అయింది. దానికి సంబంధించిన సర్వీసులు అందరూ వాడుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు కూడా ప్రతిరోజు వెళ్ళొచ్చండి. అదే రకంగా ఉత్తరాంధ్రకి రోహిత్ గారు పర్యటన త్వరలో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు నోట్ చేసుకోండి. నేను వెళ్తున్నాను. హైదరాబాద్ కూడా ఆ టైంలో వచ్చినప్పుడు ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. అదే రకంగా బంధం శ్రీనివాస్ గారు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా శివకృష్ణ యుగంధర్ గారు కూడా ట్రిప్స్ వెళ్ళటానికి, అదే రకంగా బలేమియా గారు ఇప్పటికే స్టార్ట్ చేసేసారు. అదే రకంగా మన భాస్కరరావు గారు కానీ మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తాం ఏందని చెప్పేసి టెంటేటివ్ టూర్ ప్రోగ్రామ్ ఫ్లై రూపంలో ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మీరు వాళ్ళకి ముందు తెలియజేసినట్టయితే వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఏదైనా వాయిదా వేసుకొని మీకు వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి దాని ప్రకారం మీరందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అదే రకంగా రాజబాబు గారు అయితే రోజు కాలికి బల్పం కట్టుకున్నట్టు తిరుగుతూ ఉంటాడు. దాంట్లో ఎటువంటి ఇది లేదు, సందేహం లేదు. కానీ క్లోజ్ చేయటంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అధిగమించి మంచి ప్రోగ్రెస్ తీసుకోవాలని చెప్పేసి అందరం ఆశిద్దాం. అదే రకంగా జేటీ రామారావు గారు అంత ప్లానింగ్ లో ఉన్నారు. ఆయన కత్తి తీయట్లేదు. ఆయన తీసాడంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలు ఉంటాయి. ఆయన రాజమండ్రి నుంచి కదిలి రావాలి. కదిలి ఒకసారి రాయలసీమ ప్రాంతంలో కనుక పర్యటించినట్టయితే దగ్గర టీం అంతా కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆశిద్దాం. జేటీ రామారావు గారికి అందరు కూడా ఆంధ్రాలో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆ స్వాగతాన్ని కూడా ఆస్వాదించాలి. అందరిని కూడా ఫాస్ట్గా టీంలో తీసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. అదే రకంగా మిగతా వాళ్ళందరూ కూడా మనకి బాధ వెంకటేష్ గారు కానీ, అదే రకంగా డి సత్యనారాయణ గారిని, అదే రకంగా బాలిశెట్టి సత్యనారాయణ గారు కానీ, లాశెట్టి సత్యనారాయణ గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మీరు మీ టీముని ఎక్కడికి వెళ్తున్నాం ఏందని చెప్పేసి మీరు కనుక టెంటేటివ్ టూర్ ప్రోగ్రామ్ ఇచ్చి ఫైనల్ చేసే పనిలో కంపెనీ ఖచ్చితంగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. అది ఒకటి మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు. తిరుగుతా మీకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా మీ సీనియర్ ద్వారా మమ్మల్ని కనుక కాంటాక్ట్ చేసినట్టయితే 100% సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా రాయల్ గానే ఉండండి. దీంట్లో ఎక్కడ కూడా తగ్గొద్దు. ఇవాళ కష్టపడ్డది రేపు పొద్దున ఖచ్చితంగా మీరు కాల్ ఎగరేసుకొని చెప్పుకునే విధంగా ఉంటుంది. మన డిజైన్ చేసిన ఈ డిజైన్
కేవలం దీంట్లో మీరు చేయాల్సింది మీ టీం గ్రో చేసుకోవటం, వీలుంటే మీరు ఫ్రాంచైజీ పెట్టించడం, తర్వాత ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో వాటిని మీరు కనుక క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే, ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ప్లానింగ్ ఆటోమేటిక్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అదే రకంగా మనకి మిగతా సర్వీసులు అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆగస్టు ఎండింగ్ కి 99 రకాల సర్వీసులు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది కేవలం ఒకటే, మీ టీంను గ్రో చేసుకోవడం, అవకాశం ఉంటే ఫ్రాంచైజీలు పెట్టించడం, లేకపోతే మీరు టీం నన్నా గ్రో చేసుకోండి. దయచేసి ప్రతి వాళ్ళు కూడా 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి, ఓపిక ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా కోటేశ్వరులు కావాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ నాయుడు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా ఓపికతో మీరు ప్రతి ఒక్కరిని అప్డేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం కోసం మీ ప్రయత్నాన్ని మీరు కొనసాగించినందుకు మీకు ప్రత్యేక అభినందనలు సార్. మనం గతంలో ఎట్లయితే మనం లక్ష్యానికి ఎట్టగలిగినో అట్లనే మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఈ రోజు తీసుకున్నది చాలా గొప్పది సార్. ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళకి కానీ రాబోయే సర్వీసుల గురించి మీరు మళ్ళీ తిరిగి లక్ష్య కోసం మన అసోసియేట్ కొత్తగా లక్ష అసోసియేట్ ను వచ్చే నెల కల్లా పూర్తి చేయడం కోసం మీ యొక్క చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రోహిత్ గారిని మాట్లాడుకోవచ్చు సార్. ఒక 2 minutes ఓకే, థ్యాంక్ యూ సార్. వంగ రంగస్వామి గారు అండి, హైదరాబాద్. రంగస్వామి గారు సార్, ఒక 10 minutes లో నేను మీకు అప్డేట్ ఇస్తాను సార్, హ్యాండ్ రైజ్ చేస్తాను కొంచెం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నారాయణ స్వామి అరిపూరి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ ఒకసారన్నా మీరు. కటిక రాంబాబు గారు, సార్ అందరికి నమస్కారం సార్. నేను కూడా ఒక 30 నెంబర్ వరకు నెల లాస్ట్ వరకు నేను కూడా రన్ చేస్తాను సార్. అదే సోలార్ కూడా ఒక 10 వరకు చేయగలుగుతారు ఈ నెల లాస్ట్ వరకు. నేను కూడా చేస్తాలే సార్. థ్యాంక్ యూ రాంబాబు గారు. మీకున్న పరిచయాలకి 30 కదండి, మీరు 200 కూడా చేయొచ్చు. మీరు ఊరికే తిరుగుతుంటారు, ప్రతి క్షణం రియల్ భూమి మీద మరియు మీ యొక్క సొంత లాభం మీద ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు పెళ్లిళ్ళు కూడా మీరు ఏజెంట్ కాబట్టి ప్రతి దగ్గర మీరు ఒక అసోసియేట్, పోయిన వాళ్ళందరినీ అసోసియేట్, ఫోన్ చేసిన వాళ్ళందరికీ అసోసియేట్, వాళ్ళ నెంబరు, వాళ్ళ యొక్క ఊరు, వాళ్ళ సెల్ నెంబరు, వాళ్ళ పేరు, తండ్రి పేరు తెలుసుకుంటే సరిపోతుందండి. మీరు తెలిసినవన్నీ కూడా మన ఆఫీసులో ఒకవేళ మీరు చేసుకోలేకపోయినా మన ఆఫీసు మన శ్రావణి ఉంది కాబట్టి శ్రావణి ద్వారా మీరు అదే సార్ మొన్నటి నుంచి అదే పని రాస్తున్నాను. మొన్న ఒక 10 రాశా, ఇవాళ కూడా కొన్ని రాశాను ఆఫీస్ లో. మన శ్రావణి గారితో మాట్లాడిద్దామని. శ్రావణి కూడా పని ఒత్తిడి ఎక్కువైంది, సార్తో మాట్లాడి ఆల్టర్నేట్ ఎందుకు ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. బండి రామకృష్ణ గారు, జర్నీలు ఉన్నారండి, మాట్లాడే కదా. కంపసాటి వెంకన్న గారు, అన్న బండి మీద ఉన్నంత బండి ఇంటికి పోతున్నావు, తర్వాత మాట్లాడతాం. ఓకే, మాట్లాడే కాదు, అట్లే మాట్లాడేసి అయిపోయింది. చెప్తాం. సరే సార్, థ్యాంక్ యూ. సార్ జీడి శ్వేత మేడం గారు. ఓకే అండి. డివిఆర్ గారు, సార్ డివిఆర్ గారు,
సార్ అంగడి శ్రీనివాసరావు గారు. సార్ అంగడి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. రోహిత్ గారు. సార్ రోహిత్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం అండి. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. రియల్ భూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హార్టీ వెల్కమ్ టు రియల్ భూమ్ జూమ్ మీటింగ్. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా అండి? అవును సార్, క్లియర్ గా ఉంది. ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి, అదే రాష్ట్ర జిల్లాల కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సార్ ఇవాళ సార్ చెప్పిన దాంట్లో మనం అంటే టార్గెట్ ఫిక్స్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మనం మోటివేట్ అవుతూ వర్క్ చేయడానికి. స్టార్టింగ్ లో మీరు ఎవరెవరు ఎంతెంత మంది సభ్యుల్ని తీసుకొస్తారు, లేకపోతే మీరు ఎన్ని ఫ్రాంచైజీస్ చేస్తారు, లేకపోతే ఎన్ని సోలార్ చేస్తారు, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకి ఎవరికి శాలరీస్ ఇవ్వండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరికి శాలరీస్ లేవు. కానీ ఎప్పుడు కూడా ఈ మోటివేషన్ ఉంటే ఏమైందంటే పక్కన వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా అంటే మనిషి మానవ సహజం నైజం ఇది. సో ఎవరైనా పక్కన చేస్తున్నప్పుడు మనం కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అన్న ఉద్దేశంతో సార్ అందరిని అడిగారు. సో ఇవన్నీ చేసుకుంటే ఎవరికి లాభం అంటే మనకే డబ్బులు వస్తాయండి, మనకే లాభం. సో అది టీమ్ బిల్డింగ్ చేసుకున్నా టీం మీద వచ్చేటువంటి రెవెన్యూ, లేదు ఫ్రాంచైజీ చేసుకున్నా దాంట్లో వచ్చేటువంటి రెవెన్యూ, లేదు సోలార్ చేసుకున్నా దాంట్లో వచ్చేటువంటి రెవెన్యూ. అంటే ఏది మాట్లాడుకున్నా కూడా మనం ఏ సర్వీస్ మాట్లాడుకో ఏ కాన్సెప్ట్ మాట్లాడుకున్నా కూడా మనకి ముఖ్యమైనది ఏదైతే మనిషికి జీవితంలో డబ్బు ఎంత ముఖ్యం అనేది మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని నిరంతరం వేరే వేరే మార్గాల ద్వారా రావడం కోసం అని చెప్పి ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీరు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి కానీ, లేకపోతే రాళ్ళు కొట్టి కానీ, లేకపోతే మీ చెమటను చిందించి కానీ సంపాదించేటువంటి అవసరం లేదు. సో చాలా డీసెంట్ గా కస్టమర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకు ఉన్నటువంటి అవసరం ఏదైతే ఉందో. సోలారు ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న 78,000 సబ్సిడీ గురించి వాళ్ళకు ఒక అవకాశం నేర్చుకోవాలి. వాకింగ్లో కూడా కొన్ని పరిచయాలు అవుతాయి. వాళ్ళ ద్వారా మనం రెవెన్యూ తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్. ఇవాళ నాకు చెన్నూరు నుంచి నాగరాజు గౌడ్ గారితో మన బాదా వెంకటేష్ గారు, సత్యనారాయణ గారు, వాళ్ళ మంచిర్యాల టీం అంతా మాట్లాడించడం జరిగింది. సో వారు అడిగింది ఏంటంటే, సార్ కొంతకాలానికి బిజినెస్ జరగక ఆగిపోతే ఫ్రాంచైజీ పరిస్థితి ఏంటి అని చెప్పి వారు ఒక డౌట్ అడిగారు నాగరాజు గౌడ్ గారు. సో ఇది అందరికి సంబంధించి చెప్తున్నా అండి. సో వారు అడిగినప్పటికి కూడా మనం ఇక్కడ ఒక సర్వీసు లేదంటే ఒక పర్టికులర్ వ్యాపారం మనం చేస్తున్నట్టయితే ఆ బిజినెస్ బాగోకపోతే అది క్లోజ్ చేసుకుంటాం, లేకపోతే దాంట్లో లాస్ భరిస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకుని అక్కడ ఫ్రాంచైజీ అనేది రకరకాల అసోసియేట్స్ కి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఒక అడ్రస్, అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కి అక్కడ ఉంటూ అక్కడికి మన స్నేహితుల్ని బంధువులు అందరినీ పిలుచుకుంటూ మన సర్వీసెస్ గురించి చెప్పి వాళ్ళకి దాంట్లో ఆదాయం వచ్చే విధంగా మనం ఆదాయం తీసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. వారు ఇంకో డౌట్ కూడా అడిగారు, ఏమంటే మీరు రిఫర్ చేస్తేనే మీకు బిజినెస్ రిఫర్ చేస్తే మనకి కమిషన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు, మరి ఓన్లీ రిఫరెన్స్ ద్వారా అయితే అలాంటి అన్న. ఇక్కడ బిజినెస్ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విడిగా ఒక ప్రోడక్ట్ మనం వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటే కనుక అది 100 రూపాయలు అయితే మనం సోర్సింగ్ ఇక్కడ మన మెంబర్స్ యొక్క సంఖ్య. లాస్ట్ టైం మనం పసుపు లేదంటే కారం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం. మనం బియ్యం కూడా సోర్సింగ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా మీరందరూ కూడా డిమార్ట్ కి, రిలయన్స్ కి వెళ్తా ఉంటారు. సో కంపేర్డ్ వాళ్ళు తక్కువ ప్రైస్ ఇస్తున్నారు, లేదంటే మన ఇంటి పక్కన కంటే కూడా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో మనం వాటికి వెళ్తున్నాం. వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, లేదా అక్కడ రిలయన్స్ లో అంబానీ గారు కానివ్వండి, లేకపోతే డిమార్ట్ కి సంబంధించి రాధాకృష్ణ దమానీ గారు కానివ్వండి, వాళ్ళు బల్క్ అంటే రైతుల దగ్గర నుంచి బల్క్ పర్చేజ్ చేస్తున్నారు. ఎందుకు పర్చేజ్ చేస్తున్నారంటే మనం అందరం వెళ్ళి ఆ మార్ట్లకి వెళ్ళి కొనుక్కుంటున్నాం కాబట్టి దాని నుంచి వాళ్ళకి బిజినెస్ హై వాల్యూమ్ లో పర్చేజ్ లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి కస్టమర్స్ కి ఆ మార్జిన్ ఇవ్వగలరు. సో మనం డే 1 శ్రీనివాస్ నాయుడు గారు చెప్తుంది ఏంటంటే, మీరు మీ టీంని గ్రో చేసుకోండి అంటే మనం ఇప్పుడు సపోజ్ మనకి మంచిర్యాలలోనో, ఖమ్మంలోనో, లేకపోతే విజయ్ కుమార్ పట్నాయక్ గారు పలాసలోనో ఎక్కడో ఒక బల్క్ వాళ్ళ స్నేహితులు, మన బంధువులు అందరూ కలిపి
మన దగ్గర కొనుక్కుంటారు అన్నప్పుడు ఒక 1000 కేజీలు కారం లేదు ఒక 1000 కేజీలు పసుపు మనం ఆర్డర్ చేసినప్పుడు ఆ బల్క్ క్వాంటిటీలో మనం పర్చేజ్ చేయగలిగినప్పుడు రైతులకు ఇమ్మీడియట్ పేమెంట్ చేసి దాన్ని మనం పర్చేజ్ చేసి దాన్ని మన ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మన రియల్ భూమి అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆ ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అది మన ఫ్రాంచైజీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ కానీ రియల్ భూమి కస్టమర్కి ఉండేటువంటి లేకపోతే అసోసియేట్కి ఉండేటువంటి అడ్వాంటేజ్. సో దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి, అదేవిధంగా ఫ్రాంచైజీ ఎక్కడైతే మీరు ఫ్రాంచైజీని రిఫర్ చేయండి అంటుంది దేని గురించి అంటే, ఇప్పుడు గుంటూరులో ఉన్న శ్రీనివాస్ నాయుడు గారికో లేకపోతే విజయవాడలో ఉన్న రాంప్రసాద్ గారికో అంతా స్టేట్ మొత్తం కూడా అందరూ పరిచయం ఉంది. సో స్థానికంగా మీరు ఉంటారు కాబట్టి మీ పరిచయాలను వాడుకుంటూ రియల్ భూమి అక్కడికి వచ్చినప్పుడు రియల్ భూమి తీసుకొచ్చేటువంటి సర్వీస్ ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇన్ని ప్రాంతాల నుంచి మనం బిజినెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన బిజినెస్ స్కేల్ అప్ అయింది. సో ఆటోమేటిక్ అది పర్చేజెస్ లో మనకి లేదంటే మనం ఏదైనా బిజినెస్ తో మనం నెగోషియేట్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్ పనిచేసింది. కాబట్టి మీ అందరినీ కూడా ఫ్రాంచైజెస్ గురించి వర్క్ చేయమని. సో రాయలసీమ నుంచి మన సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సో రాయలసీమలో మనకి ఎంట్రీ పాయింట్ లాగా దొరికింది. సో సుబ్బారెడ్డి గారు వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత మనకి కర్నూలులోనే మన డైరెక్టర్ రామ్ గారు ఉన్నారు. సో రామ్ గారికి సంబంధించిన వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, మీ అందరికి ఇక్కడ ఎవరైతే 45 మంది ఉన్నారో మీకు ఎవరో కూడా కర్నూలులో సంబంధించిన వాళ్ళు 2 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా మనం అక్కడ కలిపినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి హై బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ మనందరం కూడా కలిసింది ఏంటంటే రియల్ భూమి ప్లాట్ఫామ్. మీరెవరో కూడా నాకు చాలా మంది తెలియదు, కానీ మీ అందరినీ కలిపింది ఏంటంటే రియల్ భూమి. అదేవిధంగా రేపు మీకు సంబంధించినటువంటి నెట్వర్క్, ఇలా మనకి సంబంధించిన నెట్వర్క్ వాళ్ళందరూ కలిసినప్పుడు ఆటోమేటిక్ అక్కడ బిజినెస్ పెరిగింది కాబట్టి మనకి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ కంపెనీకి గ్రోత్ కి మీరందరూ లీడర్స్ చెప్పారు. సో లీడర్స్ కూడా ఒక మంచి పొజిషన్, ఎవరైతే డెడికేటెడ్ ఉంటున్నారో మీ పొజిషన్ కింద ఉందా పైన ఉందా అనేది కాకుండా మీ అందరికి కూడా ఎలివేషన్ ఇవ్వాలి. సో మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా వాళ్ళతో డిస్కస్ చేసి మీకు మంచి పొజిషన్స్ ఇవ్వడానికి సార్ ప్లాన్ చేస్తా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే కింద లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ టీంను ఫామ్ చేసుకోవడానికి మరొక అవకాశం వచ్చినట్టు. సో దానివల్ల ఏంటంటే టీం బిల్డ్ చేసుకోవడానికి, మీ బిజినెస్ గ్రోత్ చేసుకోవడానికి, సోలార్ రేట్ చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు డెడికేటెడ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మంచి పొజిషన్ లో ఎలివేట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుతాం. అదేవిధంగా ఇంకా మరి సోలార్ కి సంబంధించి మీరు నిన్న న్యూస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక ప్రకటన చేశారు. అదేంటంటే ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన SSY అని ఒక స్కీమ్. అంటే ఫ్లోటింగ్ అంటే తేలేటువంటి అంటే నదుల ప్రాంతాల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉంటే అక్కడ సోలార్ ని ఇన్స్టాల్ చేసి ఒక 5000 మెగావాట్ల ప్లాంట్ ని రకరకాల ఏరియాస్ లో వాటిని చేస్తూ దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి సౌరశక్తి ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలని చెప్పి అది సుమారుగా 5030 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని నిన్న కేబినెట్ ఆమోదించడం జరిగింది. అంటే సోలార్ కి గవర్నమెంట్ పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తుంది, చాలా ఇంపార్టెన్స్. సో ఆ స్కీమ్ వచ్చేటప్పటికే 2032-33 వరకు అది ఎండ్ అయ్యే విధంగా దానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా PM సూర్య గారికి సంబంధించి కూడా నిన్న ఇన్స్టలేషన్ జరిగినాయి దాదాపు 40 లక్షలు, అంటే 39 లక్షల చిల్లర అని చెప్పి అన్నారు. సో మనం బిజినెస్ చేసుకోవడానికి ఇంకా 60 లక్షల, అంటే భారతదేశ వ్యాప్తంగా చెప్పేది, ఇంకా 55-60 లక్షల ఇన్స్టలేషన్స్ చేసుకోవడానికి అవకాశం. సో దాంట్లో మనం ఎంత భాగస్వామ్యులు అవుతున్నాం, ఎంత బిజినెస్ మనం తీసుకోగలుగుతున్నాం, మన టీం తీసుకోగలుగుతున్నాం అని చెప్పి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే సోలార్ ఖచ్చితంగా అందరం సక్సెస్ అవుతాం. ఎందుకంటే 78,000 రూపాయల సబ్సిడీ తీసేస్తారు అనేది కస్టమర్ని మీరు ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తారో ఖచ్చితంగా మీరు ఆ డీల్ని సక్సెస్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత టీమ్ బిల్డింగ్ కి సంబంధించి ఇందాక అందరు మాట్లాడితే మేము ఈ నెలలో 30 మందిని చేస్తాం, 20 మందిని చేస్తాం, లేదంటే 10 మందిని చేస్తాం అంటున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ స్ట్రక్చర్ లో మీరు ఫస్ట్ చేయాల్సింది ఒక 10 మందిని వెతుక్కోవటాలి. 10 మంది ఎవరైతే పని చేస్తారో మీకు వచ్చినటువంటి వాళ్ళు ఒక 100 మందిని మీరు జాయిన్ చేసుకున్నా కూడా పని చేయగలిగేటువంటి వాళ్ళని 10 మందిని మీరు ఎన్నుకుంటే ఆ 10 మందిని ఎంతసేపులో ఎదుగుతా ఉంటే ఒక రోజులో 10 మందిని మనం కలవలేము, ఖచ్చితంగా కలవగలుగుతాం.
ఈ 10 మందిని కలిసి మన కాన్సెప్ట్ చెప్పి ఈ 10 మంది తలా 10 మందిని చేసే విధంగా చేయటానికి రోజుకు ఒక మనిషి మీద మీరు ఫోకస్ పెట్టినా కూడా అతను 10 కంప్లీట్ అయ్యేదానికి 10 రోజుల్లో 100 మంది కంప్లీట్ అయిపోతారు. తర్వాత వాళ్ళకి సేమ్ ఇదే ఫార్ములా మళ్ళీ వాళ్ళకి చెప్తాం. మీకు సంబంధించినటువంటి 100 మందికి కూడా తలా 10 మందిని చేసుకోనంటే మీ టీం 1000 మంది అవుతారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేనే 30 మందిని చేస్తే లేదు నేనే 1000 మందిని, ఇప్పుడు ఇందాక రాంప్రసాద్ గారు 5000 మందిని చెప్పారు, నేను ఒక 3000 మందిని చెప్పాను, లేకపోతే ఇంకొకళ్ళు 1000 మందిని చెప్పారు శివకృష్ణ గారు. ఇక్కడ ఏంటంటే మేము చేస్తాం అంటే నేను ఒక్కడనే 3000 మందిని చేస్తాను కాదు, నేను ఒక 30 మందిని రేపు మొదలు పెట్టి ఒక 30 మందిని తీసుకొచ్చి వాళ్ళతో తలా 10 మందిని చేస్తే 300 మంది అవుతుంది, వాళ్ళు తలా 10 మందిని చేస్తే 3000 అవుతారు. ఇది ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోండి. టీం గ్రోత్ అనగానే మనం వేల మందిని 1,00,000 మందిని మనం కలవాలనుకో, మీరు చూస్ చేసుకున్న 10 మంది సరైనటువంటి లీడర్స్ మీరు ఎన్నుకొని వాళ్ళతో తలా 10 మంది, ఆ తర్వాత వాళ్ళు తలా 10 మందిని చేస్తే ఆటోమేటిక్ గా 1000 మంది అనేది అవుతారు. సో 30 మందిని చేస్తాం 40 మందిని చేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళని నేను ఇదేమి హంటింగ్ గా అనుకోద్దండి. అంటే చేయడానికి అవకాశం ఉంది. మీరు పొరపాటున మేము ఈ 10 మందిని అనుకుంటున్నారేమో, అది కాదండి. మీరు 10 మందిని చేసి తలా 10 మందిని చేయగలరు అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను, వేరే తప్పుగా అనుకోదు. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకొని